యువత మత్తుకు బానిసై విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని సిఐ శ్రీనివాస్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ ర్యాలీని సిఐ శ్రీనివాస్ ప్రారంభించారు. గ్లోబల్ కళాశాల నుండి అమరవీరు చౌరస్తా గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలన్నారు. డ్రగ్స్ కు ఎవరు బానిస కావద్దని, ఒకసారి అలవాటు పడితే కోలుకోవడం కష్టమని తెలిపారు. గంజాయి మారక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. ఈరోజు ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా టీజీ న్యాబ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా డైరెక్టర్ గారు, వాళ్ళ ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు అందరి ఆదేశాల మేరకు ఈరోజు పరిగి డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి పరిగిలో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా మరియు డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఈ గ్లోబల్ కాలేజ్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అవేర్నెస్ తీసుకురావడము, ముఖ్యంగా డ్రగ్స్ వల్ల ఎటువంటి రిఫర్కేషన్స్, ఎటువంటి నష్టాలు వస్తున్నాయి అనేది చెప్పి వాటిని ఎలా నివారించాలి, వాటి ప్రివెన్షన్ చేయడం ఎలాగా అనేది అవగాహన చేయించడానికి గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన గ్లోబల్ కాలేజ్ యాజమాన్యానికి మరియు వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు.